హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాహుల్, మీరు చూస్తున్నారు రాహుల్ టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ యొక్క వీడియోలో మీకు ఏంటంటే మనకి వాలంటీర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్, ఏపీ రాష్ట్ర గవర్నమెంట్ అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పింది. సో ఏంటి పోయా ఈ గుడ్ న్యూస్ అంటే, ఆల్రెడీ మీద తెలిసిందే మనకేంటంటే ప్రతిసారి అవార్డ్స్ అని ఇస్తారు. సో మనం ఏదైతే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కానీ, సో మనం ఏదైతే పథకాలు ఇస్తామో, సో దీనికి సంబంధించి మనకి ప్రోత్సాహంగా ఏదైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి కొన్ని అవార్డ్స్ అయితే ఇస్తారు. సో ఈ అవార్డులో భాగంగా సేవామిత్ర, సేవారత్న మరియు సేవ వజ్ర, వీటికి సంబంధించి అమౌంట్ అని కూడా ఇస్తారు. ప్రీవియస్గా మనకి తెలిసిందే. సో కానీ ఇప్పుడు ఏంటంటే ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు, ఒక ఫ్లాష్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు గుడ్ న్యూస్ అంటున్నారంటే, మనకి ప్రతిసారి మనకి ఇప్పటికి 4 విడతల్లో మనకైతే అమౌంట్ అయితే ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళకి అమౌంట్ ఇచ్చారు. అంటే సేవారత్నంలో భాగంగా వాళ్ళకి ఏంటంటే 10,000, సేవామిత్రలో భాగంగా వాళ్ళకి ఏంటంటే 20,000, అలాగే సేవ వజ్ర దీంట్లో భాగంగా ఎవరైతే మంచిగా పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి 30,000. అంటే వాళ్ళ యొక్క పెన్షన్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి కానీ, సో దీని యొక్క బైఫర్కేట్ చేసి వాళ్ళకి ఈ యొక్క అమౌంట్ అయితే కేటాయించారు. సో మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాలంటీర్కి వందనం అనే కార్యక్రమంలో భాగంగా వాలంటీర్స్కి ఆ యొక్క సత్కారం అనేది చేశారు. సో దీనికి సంబంధించి గుడ్ న్యూస్ ఏంటి భయ్యా, మనకి ప్రతి ఇయర్ ఇస్తారు, ఇది తెలిసిన విషయమే. ఏంటి అని మీకు తెలుసుకున్నట్టయితే, మనకి కొన్ని పేపర్స్, న్యూస్ పేపర్స్లో వస్తున్నాయి, వాలంటీర్లకి 60,000, వాలంటీర్లకి ₹1,00,000, ఇట్లా కొన్ని పేపర్స్లో అయితే వస్తున్నాయి. కానీ సో అదేం మీరు నమ్మొద్దండి. ఎందుకంటే మనకి గవర్నమెంట్ చెప్పిన దాన్ని బట్టి మనకి ఏంటంటే అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు. సో అయితే వాలంటీర్లు వాళ్ళకి సంబంధించి గవర్నమెంట్ ఇష్యూ చేస్తేనే దానికి సంబంధించి అమౌంట్ వస్తుంది. సో డిఫరెంట్ పేపర్స్ అయితే చెప్పినప్పుడు వాటినైతే నమ్మగాకండి. సో మనకి అసలు ఏంటి, నిజంగా 60,000 ఇస్తారా లేదా ఎంత ఇస్తారు, సేవారత్నకి 60,000 అంటున్నారు ఏంటి అని చెప్పి మీకు డౌట్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఈ యొక్క వీడియోలో మీకు ఏంటంటే నేను కంప్లీట్గా అసలు ఎంత ఇస్తారు, ఓకేనా, ఈ యొక్క డీటెయిల్స్ని నేను పంచుకుంటాను. సో లెట్స్ చేయకుండా మనం వీళ్ళకి తెలిపదాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గైస్, నేను మీకు చెప్పినట్టు వాలంటీర్లకి వందనం అనే కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే 15వ తారీఖున ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఫిరంగీపురం ఈ యొక్క విలేజ్లో, ఈ యొక్క ఊర్లో అయితే దీనికి సంబంధించి ఒక సభ అయితే పెట్టి వాలంటీర్ సత్కారం అనే కార్యక్రమం అనేది అక్కడ లాంచ్ చేశారు. సో మీ అందరికీ తెలిసిన విషయమే ఇది కూడా. మనకి ప్రీవియస్గా మనకేంటంటే పోయిన సంవత్సరం కానీ పోయిన సంవత్సరంలో కానీ వాలంటీర్స్కి ఎవరైతే సేవామిత్రలో భాగంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి 10,000 అనేది కేటాయించారు. అలాగే సేవారత్న దీనిలో భాగంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి 20,000, అలాగే సేవ వజ్ర, సో దీంట్లో భాగంగా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి 30,000 దీని యొక్క అమౌంట్స్ అనేవి కేటాయించారు. సో ఎవరైతే వాలంటీర్ సేవామిత్ర వచ్చిన వాలంటీర్స్ ఎవరైతే ప్రీవియస్గా 10,000 అనేది కేటాయించారు. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి 15,000 రూపాయలు అనేది వాళ్ళ యొక్క ఖాతాలోకి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సో ఈ ఓన్లీ వాలంటీర్స్ కదండి, మిగతా వాళ్ళు ఎవరు కాదు. మరియు సేవారత్న దీనికి చూసినట్టయితే మనకి ఏంటంటే ప్రీవియస్గా 20,000 అనేది మనకైతే కేటాయించారు. సో ఈ యొక్క ఇయర్లో ఎంత కేటాయించారంటే దానికి వచ్చేసి 30,000. సో మనకి 20,000 అనేది ఇచ్చేదాన్ని ఒక 10,000 పెంచి 30,000 అనేది ఇచ్చారు. సో దీంగోటి చూసుకున్నట్టయితే సేవా వజ్ర, సో సేవ వజ్రాల భాగంగా మనకి 30,000 అనేది ప్రీవియస్గా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఎంత ఇస్తున్నారంటే 45,000. సో ఎవరైతే ఈ యొక్క సేవామిత్ర, సేవారత్న మరియు సేవ వజ్ర ఈ యొక్క వాలంటీర్స్ వచ్చిన వాలంటీర్స్ చదువుతున్నారో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మనం చేసే సేవను బట్టి గవర్నమెంట్ గుర్తించి మనకు ఒక ప్రోత్సాహంగా ఒక గిఫ్ట్ అనేది ఇస్తుందంటే నిజంగా గవర్నమెంట్కి నిజంగా చాలా థ్యాంక్స్. అలాగే ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో మీరు కూడా మంచిగా సేవ చేసిన బట్టి మీకు కంగ్రాచులేషన్స్. ఈ యొక్క సేవామిత్ర, సేవారత్న మరియు సేవ వజ్ర ఇది మీకు యూజ్ అవుతుందని మన గవర్నమెంట్ భావించి మీకేంటంటే ఈ యొక్క ప్రోత్సాహం, నగదు ప్రోత్సాహం అనేది మీకైతే ఈ యొక్క కేటాయించారు. సో నేను నెక్స్ట్ వీడియోలో డిస్ట్రిక్ట్స్ వారీగా మన ఏపీ రాష్ట్రంలో మొత్తం మీద ఉన్న వాలంటీర్కి సంబంధించి డిస్ట్రిక్ట్ వారీగా ఈ యొక్క సేవామిత్ర, సేవారత్న మరియు సేవ వజ్ర దీనికి సంబంధించి లిస్ట్ అనేది మనకైతే రిలీజ్ అయింది. అయితే కొన్ని అక్కడ డిస్ట్రిక్ట్స్ లిస్ట్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు. సో నేను బైఫర్కేట్ చేసి కొన్ని లిస్ట్ అయితే వచ్చాయి. ఆ లిస్టులు నేను నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను. నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క సేవామిత్ర మరియు సేవారత్న అలాగే సేవ వజ్ర దీనికి సంబంధించి నేమ్స్ అనేవి రిలీజ్ అయ్యా లేదని చాలామంది డౌట్స్ ఉంటుంది. దానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మనం అయితే కలుసుకుందాం. నేను ప్రీవియస్ మీకు ఫుల్ డీటెయిల్గా ప్రతి డిస్ట్రిక్ట్ వారీగా నేమ్స్ అయితే ఉన్నాయో దానికి సంబంధించి నేమ్స్ కూడా మీకు డిస్ప్లే చేస్తాను. సో మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో అంతవరకు సెలవు, బాయ్ బాయ్.